యాస్ రాజీవ్ సార్ సెయిడ్ అనమాట. రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు. సో, లిమిటేషన్స్‌గా ఉన్నాయన్నమాట. డిస్ట్రాక్షన్స్ అనమాట. సో, ఆయన కాన్సంట్రేట్ చేయగలిగారు స్టడీస్ పైన. అండ్ ఎక్స్‌పోజర్ అనేటువంటిది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఫేస్ చేశారనమాట. సో, 2 రకాలుగా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగెటివ్స్ ఉన్నాయి. అండ్ యాస్ ఫార్ యాస్ ద మెంటర్‌షిప్ ఈస్ కన్సర్న్డ్ వాట్ అనిల్ అండ్ నటరాజ్ సెయిడ్, కొంతమంది సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటారు. సెల్ఫ్ ఎనర్జైజ్ చేసుకుంటూ ఉంటారు. మిస్టేక్స్‌ని తెలుసుకుంటూ ఉంటారు. కన్‌స్ట్రక్టివ్‌గా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఆ కన్‌స్ట్రక్టివ్ మెకానిజం ఉన్నప్పుడు పెద్దగా మెంటర్‌షిప్ పైన రిలై అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ఫీల్ యూ ఆర్ మేకింగ్ యువర్ డెసిషన్ ఇన్ ఎ కన్‌స్ట్రక్టివ్ వే. బట్ వెరాస్ మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, ఎఫర్ట్స్ తగ్గట్టుగా మనకు రిజల్ట్స్ రావట్లేదు అన్నటువంటి బాధలో ఉన్నప్పుడు గానివ్వండి, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు గానివ్వండి, మనకొక సపోర్ట్ సిస్టమ్ కావాలనుకున్నప్పుడు గాని, డెఫినైట్‌లీ మెంటార్‌షిప్ అనేటువంటిది వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎక్కడో మన ప్రిపరేషన్‌లో లోటుపాట్లుంటాయి. ఆ లోటుపాట్లని సరిదిద్దడానికి ఒక వ్యక్తి గావాలి. ఆ వ్యక్తి అనేటువంటి వాళ్ళు అనుభవరీత్యా మనకు చాలా తక్కువ టైంలో మన మిస్టేక్స్ అనేటువంటి వాళ్ళు చూపిస్తారు మనకు. వాటిని చేయకుండా నెక్స్ట్ ఎగ్జామినేషన్‌లో మనల్ని వాళ్ళు గైడ్ చేస్తారు. మోటివేట్ చేస్తారు. విల్ బి దేర్ విత్ యూ. ఇన్ థాట్ వే ఈ రోజుల్లో కోచింగ్ కంటే కూడా మెంటార్‌షిప్ అనేటువంటిది ఎక్కువ వైటల్ రోల్ ప్లే చేస్తుంది స్టూడెంట్స్‌కి. చూసింగ్ ద రైట్ ఇన్‌స్టిట్యూట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మెంటార్‌షిప్ చూజ్ చేసుకోవడానికి కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. uh, you know days students are striving to choose the right mentorship. So in that way, you know యూపీఎస్సీ ఈజ్ ఆల్సో డిఫరెంట్ బాల్ గేమ్. ఎంతోమంది కాంపిటీషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ మందే సక్సెస్ అవుతూ ఉంటారు. సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరైతే ఆ యొక్క ఎగ్జామినేషన్స్‌లో మంచి మార్క్స్ రాలేదు యూపీఎస్‌లో, వాళ్ళు నెక్స్ట్ ఏంటి అనేటువంటి డైలమాలో, డిప్రెషన్‌లో చాలామంది ఉండిపోతూ ఉంటారు. సో, మన గోల్ వైపు మనం వెళ్ళేటువంటి అడుగులు చాలా యూనో కాషియస్‌గా వేయాలి. జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇన్ దట్ వే, ఇఫ్ యూ హావ్ ద సెల్ఫ్ అసెస్మెంట్, యెస్, యూ కెన్ స్టడీ in self manner, and if a mentorship plays a crucial role. So I wish all the best for the students you are aspiring for not only UPSC but different competitive examinations in India.